స్వస్థ సూచన్ ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ ఒక్కరి నోట్లో విన్నా సరే స్వస్థ సూచన్ మాటే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సంరక్షణకు అదేవిధంగా ఆన్లైన్ ద్వారా తమ ఆరోగ్య సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయం మీద అయితే కనుక స్వస్థ సూచన అన్నటువంటి సంస్థ విస్తృత ప్రచారంతో పాటు వారికి తగిన మెలకువలు అదేవిధంగా తగిన జాగ్రత్తలు తెలియజేస్తూ ఇటు ప్రజాదరణ పొందుతుంది. అసలు ఈ సంస్థకు సంబంధించి ఈ ప్రారంభం ఎలా చేయాలని ఒక ఆలోచన వచ్చింది, అదేవిధంగా ప్రజల సంరక్షణకు ఈ సంస్థ ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందనే విషయం మీద ఈరోజు మనం మనతో మాట్లాడడానికి అయితే కనుక డాక్టర్ హరిత ఉన్నారు. హరిత గారిని తెలిసిన ప్రజలు, ఎందుకంటే సంస్థని స్థాపించింది ఆమె చిన్న వయసులో. ఆ సంస్థను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఇటు యావత్ ప్రజలందరికీ కూడా ఆరోగ్య సంరక్షణ చేస్తున్నారు. అయితే మేడం నాతో ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మేడం, ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన, అంటే ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు మీరు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా మరికొంతమందికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఈ సంస్థ పెట్టాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది అసలు? గుడ్ మార్నింగ్ అండి. సో యాక్చువల్లీ నేను హోమియోపతి డాక్టర్ని. అల్లోపతి అవన్నీ చూస్తూనే ఉన్నాం, డిఫరెంట్ సిస్టమ్స్. అయితే అల్లోపతిలో కొన్ని ట్రీట్మెంట్స్ సక్సెస్ఫుల్ అవుతాయి, హోమియోపతిలో కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆయుష్ అనేది ఆల్మోస్ట్ ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఇలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి అల్లోపతి అండ్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ అన్నిటినీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళి ఎలాంటి ఒక డిసీజెస్ని ఎలా మనం క్యూర్ చేయగలం, ఎంత పాసిబిలిటీ ఏ సిస్టంలో ఉంది అనేది జనాలకు క్లారిటీ రావాలి. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా ఒక టీమ్ లాగా ఉండాలి. సో ఆ టీమ్ అనేది మనం ఫస్ట్ బిల్డప్ చేసి అప్పుడు జనాల్లోకి వెళ్దాము. సో ఒక పేషెంటో లేదంటే ఒక పర్సన్ ఎవరైనా ఫోన్ చేస్తే మన ఈ స్టేజ్ ఆఫ్ డిసీజ్ ఎలా ఉంది, సో ఏ సిస్టంలో మీకు 100% తగ్గుతుంది అనేది మనం ఒక పేషెంట్కి కానీ ఏదైనా వేరే పర్సన్కి కూడా క్లారిటీ ఇవ్వగలగాలి యాజ్ ఏ డాక్టర్. ఈ ఒక్క దానిలోనే ఉంది, నేను హోమియోపతియే చదివాను కాబట్టి హోమియోపతిలో నేను ఏదైనా ట్రీట్ చేసేస్తాను అనే ధోరణిలో ఉండకూడదు. ఎందుకంటే జనాలకు అవగాహన ఉండదు పూర్తిగా. సో యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ మెడికల్ ప్రొఫెషన్గా మాకు ఆ క్లారిటీ ఇచ్చేంత కెపాసిటీ ఉంది కాబట్టి ఎందుకు వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతో ఇలా ఒక టీం అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్వస్థ సూచన అనేది మేము ఏం చేసామంటే ఆల్టర్నేటివ్ థెరపీస్ అని ఉన్నాయి ట్రెడిషన్ మన ఆయుష్ సిస్టంలో. సో వీటిని ప్రతి ఒక్కరూ సింపుల్గా ఇంప్లిమెంట్ చేసేలాగా కోర్సెస్ని ఆల్రెడీ ఆల్టర్నేటివ్ థెరపీస్ కింద స్వస్థ ఇన్స్టిట్యూట్లో మేము ఇంక్లూడ్ చేసాం. సో దాని నుంచి ఆల్రెడీ కొంతమంది బ్యాచ్ రిలీవ్ అయ్యారు, వాళ్ళు కెరీర్ ఆల్రెడీ హ్యాపీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, బాగుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్కి కాస్మెటాలజీ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ థింగ్ కింద వచ్చింది. సో కాస్మెటాలజీ కోర్స్ని కూడా మనం ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియాలజీ వచ్చి సరే స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మనకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. సో కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ అనేవి ఎన్నో రకాలుగా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒక హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ చాలామంది చూసుకున్నట్టయితే వాళ్ళ కెరీర్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కాస్మెటాలజీని కూడా వాళ్ళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కెరీర్కి ఇది యాడ్ ఆన్ చేసుకుంటున్నారు. సో మెడికల్గా మనం ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతాము అని మనం ఆల్రెడీ మన దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్లో కాస్మెటాలజిస్ట్ కూడా ఉన్నారు. సో ఆవిడ్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని ఈ కాస్మెటాలజీ కోర్స్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాము అని ఒక ఐడియాలజీతో ఈ కాస్మెటాలజీ కోర్స్ని స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం ఎవరి నోటు విన్నా సరే కాస్మెటాలజీ అనేటువంటి పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఆ అందాన్ని కాపాడుకోవాలన్నా కానీ లేదంటే ఆరోగ్యాన్ని సంరక్షణ చూసుకోవాలన్నా కానీ ఈ కాస్మెటాలజీ అనేటువంటి పేరే ఎక్కువ వినిపిస్తుంది. అసలు ఏంటి, అసలు దాని ప్రత్యేకత ఏమిటి? అదేవిధంగా మీరు ఓవరాల్ భారతదేశ వ్యాప్తంగా అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఏంటి మేడం? స్వస్థ సూచన నుంచి అండి, స్వస్థ సూచన నుంచి అయితే మాత్రం ఓవరాల్గా అన్ని ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతిలో కూడా అన్ని స్పెషలైజేషన్స్ కూడా ఎంట్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కావచ్చు, న్యూరాలజిస్ట్ కావచ్చు, అలా ప్రతి సర్వీసెస్ అసలు మెడికల్ సిస్టంలో ఉన్న అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ని ఇంటిగ్రేట్ చేసాము. అండ్ అదేవిధంగా దానికి రిలేటెడ్ అన్ని క్వైరీస్ని కూడా మనం ఆన్లైన్ హెల్త్ కేర్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే సెకండ్ రెఫరెన్స్ కావచ్చు, లేదంటే ఒక రిపోర్ట్ ఇచ్చి ఎలాగా దీని ఇన్ఫరెన్స్ ఎలా ఉంది, సో నెక్స్ట్ మనం ఎలాంటి లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ లేదంటే ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, అవన్నీ మొత్తం అసలు హెల్త్ కేర్ సర్వీసెస్ రిలేటెడ్ అన్నీ కూడా డీల్ చేస్తామండి త్రూ అవుట్ ఇండియా. ఓకే, స్వచ్ఛ సూచన అనేటువంటి సంస్థ ఎక్కడ ప్రారంభించారు? ఇప్పటి వరకు ఎటువంటి సర్వీసెస్ అందించారు? మేము 2023లో స్టార్ట్ చేసామండి. ఇక్కడ విశాఖపట్నంలోనే స్టార్ట్ చేసాము. హెడ్ ఆఫీస్ వచ్చేసి సబ్బవరంలో ఉంటుంది. జనరల్గా మేము ఈ స్వస్థూచన్ని ఫస్ట్ ఇమీడియట్గా సర్వీసెస్ అనేవి ఆన్లైన్ కన్సల్టేషన్స్తో స్టార్ట్ చేసాం.
ఆ తర్వాత ఏం చేసామంటే వెబినార్స్ ఎవ్రీ సండే కూడా ఒక డాక్టర్ని హెల్త్ కేర్ ఒక టాపిక్ తీసుకొని ఒక రోజు ఒకసారి హోమియోపతి, ఒక వీక్ ఎల్లోపతి డాక్టర్, అలా ఒక్కొక్క స్పెషలైజేషన్ డాక్టర్స్ని తీసుకొని మనం ఆ వెబినార్స్ ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. సో కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఆ వెబినార్స్ అటెండ్ అవ్వడం, దానికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మనం ఇష్యూ చేయడం అలా జరుగుతూ వస్తుందన్నమాట. ఎవ్రీ వీక్ కూడా జరుగుతూనే ఉంది, ఎవ్రీ సండే ఇప్పటికీ జరుగుతుంది. అది జరుగుతూనే ఉంది. 2023 అన్నారు. 2023 నుంచి చేస్తున్న సర్వీసెస్ ఇప్పటివరకు ఎన్ని బ్యాచ్లు రిలీవ్ అయినాయి? ఆల్టర్నేటివ్ థెరపీస్ ఈ కోర్సెస్ రిలేటెడ్ మాత్రం ప్రస్తుతం ఈ ఇయర్నే స్టార్ట్ చేసామండి. లైక్ లాస్ట్ ఇయర్ 2024లో స్టార్ట్ చేసాం. ఒక 2 బ్యాచెస్ రిలీవ్ అయ్యారు ఆల్టర్నేటివ్ థెరపీస్. కాస్మెటాలజీ కోర్స్ వరకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం కొత్తగా. ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఆక్యుప్రెషర్, పంచకర్మ, ఆక్యుపంక్చర్, కైరోప్రాక్టీ, ఇవన్నీ నెక్స్ట్ హోమియోపతిలో బయోకెమిక్ టిష్యూ సాల్స్, అలాంటి డిప్లొమో సర్టిఫికేషన్స్ కోర్సెస్ అనేవి మనం 2 బ్యాచెస్ అనేవి రిలీవ్ అయ్యాయి ఆల్రెడీ. ఓకే, ఎలా ఉంది మేడం రిలీవ్ అయిన బ్యాచెస్ నుంచి స్పందన ఏ విధంగా వచ్చింది? ఎక్కడెక్కడ ఆల్రెడీ మెడికల్ వాళ్ళే నేర్చుకున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను కదండి, కొంచెం పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వీళ్ళు జాయిన్ అయ్యి హోలిస్టిక్ టెక్నీషియన్స్గా కొంతమంది, జనరల్గా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ ఎవరైతే సర్జికల్లో లేదంటే అలాంటివి ఇవ్వలేని వాళ్ళు ఆక్యుపేషనల్ థెరపిస్ట్గా జాయిన్ అయ్యారు. డాక్టర్స్ అయితే ఇంకా డైరెక్ట్గా వాళ్ళు కైరోప్రాక్టిక్ కోర్సెస్ అవన్నీ స్టార్ట్ చేసుకోవడం కూడా చేసుకున్నారు. ఓకే, దీనివల్ల కెరీర్ ఏ విధంగా బిల్డ్ అవుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఏంటి? ఇంటర్ వాళ్ళకి తీసుకుంటామండి బేసిక్గా. ఇప్పుడు టెక్నికల్ డిప్లొమో చేస్తే ఎలా అయితే వాళ్ళు టెక్నికల్గా ఇది అవుతారో సేమ్ అలానే టెక్నీషియన్స్ అవుతారనమాట. ఆ పర్టిక్యులర్ ఆక్యుప్రెషర్ ఇంటర్ చేసిన తర్వాత ఎవరైనా ఆక్యుప్రెషర్ ఇదని నేర్చుకోవాలనుకున్నారు, సో అతను ఏమవుతారంటే ఆక్యుప్రెషర్ టెక్నీషియన్. అంటే ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో సపోర్టివ్ థెరపీ కింద, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ పెయిన్స్ అనో లేకపోతే ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ వాళ్ళు వచ్చారు, సో వాళ్ళు డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటారు, ప్రాక్టీస్ లైక్ ఏమేమి చేయాలి అవన్నీ తీసుకుంటారు. నెక్స్ట్ ఇమీడియట్గా వీళ్ళని మీట్ అవుతారు. వీళ్ళని మీట్ అయ్యి అసలు ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, అండ్ వీళ్ళకి సపోర్టివ్గా ఏంటంటే మేము ఆల్రెడీ వాళ్ళకి యాడ్ ఆన్గా ప్రతి ఒక్కరికి డైట్ అండ్ న్యూట్రిషన్ అనే కోర్స్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేసాం. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు అనేవి కూడా ఖచ్చితంగా ఆ టెక్నీషియన్కి తెలిసి ఉంటుంది. సో అలాంటి ఒక సపోర్టివ్ కూడా వాళ్ళు చెప్తారనమాట. సో ఏం జరుగుతుంది, అక్కడ సపోర్టివ్ మెడిసిన్ తీసుకుంటూ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటూ వీళ్ళు ఎక్సర్సైజెస్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తే ఇంత సపోర్టివ్గా తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది నేర్చుకుంటూ ఉంటారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అసలు దీనికి సంబంధించి? ఇంటర్ తర్వాత చేసుకుంటారండి టెక్నీషియన్స్ అయితే, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే. అండ్ లేదు అనుకుంటే డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి ఇంకా వాళ్ళ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది వాళ్ళకి, కంప్లీట్గా వాళ్ళు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. కాబట్టి డాక్టర్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్స్ అనేది మేము అందిస్తూ ఉంటాం. స్వస్థ సూచనలకు సంబంధించి మీరు ప్రజలకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? స్వస్థ సూచన అనేది ఇక్కడ ఒక సిస్టమ్ని మాత్రమే మేము హైలైట్ చేయట్లేదు, లేదంటే ఒక డాక్టర్ని మాత్రం హైలైట్ చేయట్లేదు. ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎలాంటి ఒక స్టేజ్ ఆఫ్ కండిషన్లో ఉన్నారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అయినా సరే వాళ్ళకి ఏదో ఒక భయం ఉంటుంది, ఈ డాక్టర్ పూర్తిగా చెప్పారా చెప్పలేదా ఏంటి, ఇంకెవరిని మనం కన్సల్ట్ చేద్దాము, లేదంటే వేరే ఏదైనా సిస్టంలో మనకి ట్రీట్మెంట్ అనేది 100% ఉంటుందా అనేవి చాలా డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా. అలాంటి ఒక క్లారిఫికేషన్స్ అనేవి డాక్టర్స్ నుంచి, హైలీ ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇమ్మీడియట్గా కూడా స్వస్థ సూచనకి కాల్ చేసినట్లయితే అసలు ఫస్టే ఒక డాక్టరే కాల్ లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు అసలు ఎవరెవరు అయితే ఏ సిస్టమ్స్ ఉన్నాయి అనేది చెప్తారు. వాళ్ళందరితో కూడా డాక్టర్స్ చేత మాట్లాడిస్తారు వాళ్ళ కండిషన్ బేస్ చేసుకొని. అప్పుడు ఫైనల్గా ఒక ట్రీట్మెంట్, ఎలాంటి ఒక ట్రీట్మెంట్కి వెళ్తే నాకు తగ్గుతుంది అనే క్లారిటీ ప్రజలకే వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదంటే బయటకు వెళ్ళి అలాంటి ఒక సిస్టంలో జాయిన్ అయ్యి వాళ్ళ కంప్లీట్ క్యూర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. స్వస్థ సూచన ఇన్స్టిట్యూట్కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఏం మేలు జరుగుతుంది, అసలు ఎందుకని మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, ఎందుకని మీ ఇన్స్టిట్యూట్నే చూస్ చేసుకోవాలంటారు? కోర్సెస్కి రిలేటెడ్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏదైతే మేము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఆల్టర్నేటివ్ థెరపీస్లో ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్,
పంచకర్మ, అలా డిఫరెంట్ సిస్టమ్స్, డిఫరెంట్ థెరపీస్ అనేవి ఓన్లీ ఆయుర్వేదంలో కాదండి, ఆయుర్వేద, సిద్ధ, అలా డిఫరెంట్ వాటిల్లో ఉన్నాయి ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అని. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మనకి హెడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఆల్మోస్ట్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వాళ్ళు ఎంతమంది పేషెంట్ని చూసుంటారు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తారు. వాళ్ళు ఇలా చేసి చూపించేసి మీరు ఇలా చెయ్యాలి అనేది కాదు మా ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనేది. ఇక్కడ మేము స్టూడెంట్స్కి ఎలా నేర్పిస్తామంటే అండర్ దేర్ సూపర్విజన్ మీరు ఎలా చేస్తారు. ఒక కన్సల్టేషన్ వచ్చింది, ఒక ఇలాంటి ఒక ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత స్టూడెంట్ని నించోబెట్టి అసలు మీరు ఎలా కన్సల్టేషన్ స్టార్ట్ చేస్తారు అనేది ఖచ్చితంగా వాళ్ళ సూపర్విజన్లో వాళ్ళు కోర్స్ నుంచి బయటికి రిలీవ్ అయ్యే టైంకి బయటకు మళ్ళీ వెళ్ళి ఎక్కడికైనా ట్రైనింగ్ నేర్చుకోవాలేమో, 1 month 6 months 3 months నేర్చుకోవాలేమో, అలాంటి డౌట్స్ అసలు వాళ్ళకి ఏమీ ఉండవు. ఇక్కడ విత్ ఇన్ ద క్యాంపస్ అంటే విత్ ఇన్ ద క్లాస్ రూమ్లోనే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోతారు దానిలో. బయటికి వెళ్ళాక ఇమీడియట్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఎస్టాబ్లిష్ చేసేసుకోవచ్చు, లేదంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోవచ్చు. అలా ఉంటుంది మా ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనేది. వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఏమైనా మీరు వాళ్ళకి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం 100% అనేది చెప్పలేము, కానీ వీఆర్ హ్యావింగ్ ఎ రిఫరెన్సెస్. ఎందుకంటే అందరూ ఇక్కడ టీచ్ చేసేది ఆల్మోస్ట్ డాక్టర్సే కాబట్టి వాళ్ళకే రిక్వైర్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు పెట్టుకుంటున్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనుకోండి, మాకు అసిస్టెంట్గా జూనియర్ డాక్టర్స్గా ఎవరైనా కావాలంటే వాళ్ళు వెంటనే రిక్రూట్ చేసుకుంటున్నారు. లేదు అనుకుంటే ఎవరైనా సొంతంగా ఎస్టాబ్లిష్ చేసుకున్న క్లినిక్స్ ఉన్నాయంటే వాళ్ళు కూడా సపోర్టివ్గా ఒక మెంబర్ని పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్కి అప్రోచ్ అవ్వడానికి ఎక్కడ అడ్రస్ ఏంటి, ముఖ్యంగా విశాఖపట్నం సిటీలోనే లేదంటే ఇటు గాజువాక, కోరవనపాలెం, అదేవిధంగా మీరు హెడ్ ఆఫీస్ సబ్బవరం అని చెప్పారు, ఆ సబ్బవరంలో కానీ ఏమైనా ఉన్నదా ఏంటి? సబ్బవరంలో హెడ్ ఆఫీస్ ఉందండి. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంతా కూడా ప్రెసెంట్ అక్కడే డీల్ చేస్తున్నాము. అక్కడ ఇప్పుడే క్లాసెస్ కూడా ఇంకా కండక్ట్ చేద్దాము అనే ఆలోచనతో ఇన్స్టిట్యూట్ కూడా రెడీ చేసి ఉంచామన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ స్ట్రెంత్ ఏమైనా పెరిగింది అనుకుంటే అక్కడికి కూడా మనకి అక్కడ చుట్టుపక్కల అనకాపల్లి ఆ ఏరియాస్కి దగ్గరలో ఉండేలాగా మనం అక్కడ అరేంజ్ చేసి ఉంచామన్నమాట ఎవ్రీథింగ్. ఎక్కువగా ఇప్పుడు మేడం కాస్మెటాలజీకి సంబంధించి ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్య సంరక్షణతో పాటుగా తమ ముఖాన్ని చాలా అందంగా చూపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం కావచ్చు, లేదంటే మారుతున్నటువంటి స్థితిగతులు కావచ్చు కారణంగా ఫేస్ బ్లాక్ అవటం కానీ, లేదంటే హెయిర్ ఊడిపోవటం కానీ, లేదంటే చిన్నపిల్లలకు కూడా షుగర్ రావటం కానీ, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇటువంటి వాటికి కూడా ఎక్కువగా పరిష్కారం చూపించే దీర్ఘకాలిక సమస్యలకు మీరు ఇటువంటి సూచనలు సలహాలు ఇస్తారు, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని మీ నెంబర్ కూడా మా ప్రేక్షకులకు మీరు చెప్పాల్సిన అవకాశం. తప్పకుండా అండి. మేము డైరెక్ట్గా ఇప్పుడు ఏ కండిషన్ ఉన్నా సరే వీఆర్ ఆల్వేస్ అవైలబుల్, సర్వీసబుల్ అనమాట. ఫోన్ చేస్తే పలానా టైంకి కన్సల్టేషన్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసామంటే ఆ డాక్టర్ ఖచ్చితంగా కాల్ చేసి అసలు కండిషన్ ఏంటి అని పూర్తి కేస్ హిస్టరీ తీసుకొని అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉంటారు. మానిటర్ చేసి అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు జరిగే ప్రాసెస్ ఇది. వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాకంటే ఇంకా ఫాలోఅప్స్, రెగ్యులర్ ఫాలోఅప్స్ అనమాట. ఇంకా ఇప్పుడు సోరియాసిస్ కండిషన్స్ ట్రీట్ చేస్తున్నారు, సాధారణంగా మనం చూసుకుంటే ఎవ్రీ 1 month విజిట్ అలా ఉంటుంది. కానీ అలా కాదు, ప్రతిరోజు అసలు ఫొటోస్ పంపించమంటూ ఉంటారు. ఎలా ఉంది, ఏంటి కండిషన్, అసలు ఏమైనా మార్పు వస్తుందా రావట్లేదా అనేది చూడడం చాలా రెగ్యులర్ ఫాలోఅప్ అనమాట ఉంటుంది. కాస్మెటాలజీకి వచ్చేసరికి ఏంటంటే ఇది వరకు సొసైటీలో లేడీస్ అంతగా ఎక్స్పోజ్ అయ్యేవారు కాదు. ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. సో ఉమెన్ అనేవారు సొసైటీకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఉమెన్ అంటేనే బ్యూటీ. సో ఉమెన్ బయటకు వచ్చారు అంటే వాళ్ళ అపియరెన్స్ అనేది క్లియర్లీ ఇండికేట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ఖచ్చితంగా అపియరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మన అందరికీ తెలుసు. అందువల్ల కాస్మెటాలజీ అనేది అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది ఇప్పుడు ఈ రోజుల్లో. అండ్ యంగ్ జనరేషన్ ఉన్నారు. యంగ్ జనరేషన్ సెలబ్రిటీ ఇప్పుడు మనకి టీవీస్ కానీ మొబైల్స్ కానీ చాలా యాక్సెసిబుల్గా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ఒక సెలబ్రిటీని చూసాక ఒక యంగ్గా ఫేర్గా ఉండే అమ్మాయికి ఏమనిపిస్తుంది, ఓకే నేను చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు ఆల్మోస్ట్ ఆ సెలబ్రిటీకి ఈక్వల్గా ఉంటాను అని అనిపిస్తూ ఉంటుంది. సో అప్రోచ్ అవుతున్నారు కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్కి కావచ్చు, ఓకే దీని కెరీర్ బాగుంది కాబట్టి కాస్మెటాలజీ కోర్సెస్కి కావచ్చు అన్నట్టు. సో కాస్మెటాలజీ కోర్సెస్లో కూడా మనం ఇక్కడ 2 విధాలుగా ఇస్తున్నాం. బీఎస్సీ అంటే డిగ్రీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అండ్ మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి. సో అది కంప్లీట్గా మనం కరికులం అనేది సెపరేట్ చేసేసాం.
కరికులం ఎలా సపరేట్ చేసామంటే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అసలు ఇంజెక్టబుల్స్ కానీ సర్జికల్స్ కానీ అసలు ఏమీ ఇవ్వం. అదే మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి సర్జికల్స్ ఇంజెక్టబుల్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం కోర్స్లో. ఈ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్కి అనంత మేడం ఉన్నారు. షీ ఈజ్ హ్యావింగ్ 17 years ఆఫ్ కాస్మెటాలజీ ఎక్స్పీరియన్స్. ఆవిడ డీల్ చేస్తారు. థియరీ సెషన్స్ కానీ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కానీ కంప్లీట్గా ఆవిడ సూపర్విజన్లోనే జరుగుతుంది. అండ్ మెడికల్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి శ్వేత మేడం, ఆవిడ హూ ఇస్ అ ఫెలోషిప్ సర్టిఫైడ్ ఇన్ క్లినికల్ కాస్మెటాలజీ. షీ ఈస్ డీలింగ్ రాజమండ్రి అండ్ హైదరాబాద్ బ్రాంచెస్లో ఆవిడ క్లినికల్ కాస్మెటాలజీ డీల్ చేస్తున్నారు. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి. ఆవిడ మెడికల్ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా థియరీ సెషన్స్ కావచ్చు, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కావచ్చు, ఆవిడే వచ్చి బై హ్యాండ్ అసలు ఆవిడ ఇస్తారు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కంప్లీట్గా. అది చూసాం కదా, ఒక వైద్యురాలు చదువుకున్న తర్వాత తన సొంత ప్రొఫెషన్ని నమ్ముకుంటూ ఈరోజు సెటిల్ అవుతున్న ఈ నేటి కాలంలో అయితే కనుక లేదు, మహిళా సాధికారత అంటే ఏంటో చూపించాలి, అదేవిధంగా తనతో పాటు 10 మంది కూడా ఉపాధి కల్పించాలనే ఒక మంచి దృక్పథంతో అయితే కనుక ఈరోజు డాక్టర్ హరిత గారు ఏమన్నారో అందరూ విన్నాం కదా. కాస్మెటాలజీ యొక్క ప్రత్యేకతలు, అదేవిధంగా తాను స్థాపించినటువంటి సంస్థ యొక్క ప్రత్యేకతలు గురించి తెలిసాం. అదేవిధంగా మేడం చెప్పినటువంటి వైద్యులతో కూడా ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్వస్థ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఫ్యాకల్టీ అనంత గారు ఉన్నారు. డాక్టర్ చెప్పినట్టు టెక్నీషియన్ల పరంగా అదేవిధంగా ఫ్యాకల్టీ ఏ విధంగా బోధిస్తారు విద్యార్థులకి అనే విషయం, అదేవిధంగా కాస్మెటాలజీకి సంబంధించి 17 ఏళ్ల అనుభవం కలిగినటువంటి అనంత గారితో ఈరోజు మనం మాట్లాడదాం. కాస్మెటాలజీ యొక్క ప్రత్యేకతలు, కాస్మెటాలజీకి సంబంధించినటువంటి పూర్తి సందేహాలను కూడా అంతగా అడిగి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. అసలు ఏంటి మేడం కాస్మెటాలజీ అంటే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్మెటాలజీ గురించి ప్రస్తుతం అందరూ కూడా అదే మాట్లాడుకుంటూ వస్తున్నారు. దాని ప్రత్యేకత ఏంటి అసలు? సో యాక్చువల్లీ నవ్ డేస్ కాస్మెటాలజీ అంటేనే చాలా ఫేమస్ అయిపోయిందండి. బికాజ్ బ్యూటీ రిలేటెడ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఆడ మగ చిన్న పెద్ద అని ఏమీ లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యూటీగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి కాస్మెటాలజీ అన్నది నిజంగా చాలా చాలా అద్భుతమైన విషయం అనే చెప్పచ్చు. బికాజ్ ఎవరైతే కొంచెం బ్లాక్గా ఉన్నామో, లేదా ట్యాన్గా ఉన్నామో, లేదా మాకు ఐబ్రోస్ క్లియర్గా లేదు, లేదా లిప్ కరెక్షన్స్ ఉన్నాయి, ఫేస్ కరెక్షన్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఎవరో ఒకరికి, ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆలోచన ఉంటుంది, వై నాట్ నేను ఎందుకు ఇలా లేకపోయాను, నేను కూడా ఇలా ఉండొచ్చు కదా అని. సో అలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పచ్చు కాస్మెటాలజీలో. సో ఎవరైతే వ్యక్తిగత రూపాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో అదే కాస్మెటాలజీ అండి. సో ఈ కాస్మెటాలజీకి వచ్చేసరికి చాలా వరకు మన ఇన్స్టిట్యూషన్లోని డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. సో ఈ కోర్సెస్లో ఎలా ఉంటుంది అంటే ఎవ్రీడే మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తాము, క్లాసెస్ చెప్తూ ఉంటాము. అలాగే ఒక్కళ్ళ సూపర్విజన్లోనే జరగదండి, ఇది మన ఇన్స్టిట్యూట్లో ఉన్న నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. నేను వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, బట్ ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు ఫిల్టర్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎక్కడ ఒక స్టెప్ బై స్టెప్లోని ప్రతి ఒక్కళ్ళు ఫిల్టర్ చేసి కంప్లీట్గా స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ని, అలాగే క్లయింట్ యొక్క ఫ్యూచర్ని, వాళ్ళ బ్యూటీని మైండ్లో పెట్టుకొని ఇక్కడంతా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. మేడం 17 ఏళ్ల అనుభవం కలిగినటువంటి మీరు ఏ విధంగా ఫ్యాకల్టీ చేస్తే ఒక విధంగా ఉంటుంది, అదే కాకుండా ఇప్పుడు కాస్మెటాలజీ కొంచెం అందరూ ఇంట్రెస్ట్ పెరుగుతున్న నేపథ్యంలో అనర్హత కలిగిన వారు అనమాట, అంటే సంవత్సరం 6 నెలలు కూడా ప్రాక్టీస్ లేని వాళ్ళు కూడా వచ్చి రోజు ట్రీట్మెంట్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. తద్వారా ఏం జరుగుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్తో చాలామంది చాలా ఎఫెక్ట్లు అవుతారు. అటువంటి వారు ఏ విధంగా గుర్తించాలి ఏంటి, అసలు వాటికి సంబంధించి ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు ఒకసారి చెప్పాల్సింది. సో యాక్చువల్లీ ఇది అందరికీ నవ్ డేస్ ఉన్న కంప్లైంటేనండి. కాకపోతే కోర్సెస్ అన్నవి డిపెండ్స్ ఆన్ నేర్చుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని బట్టి ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ మనం అనక్కర్లేదు, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇది మాకు వచ్చి ఇమీడియట్గా మేము చేసేయగలుగుతాము, ఇది మేము చేసేస్తున్నాము, ఒక రకమైన చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో పరిగెట్టడం వల్ల జరుగుతున్న అనర్థాలే కానీ ప్రతి ఇన్స్టిట్యూషన్లోని మోస్ట్లీ బెటర్గా చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో కాస్త ఈ రోజుల్లో కొంచెం ఫాస్ట్గా పరిగెడుతున్న జనాలు కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా మేము చేసేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ వల్ల వీళ్ళు పరిగెడుతున్నారు తప్ప వాస్తవాన్ని ప్రతి దగ్గర కూడా మంచిగానే చెప్తారు. అఫ్కోర్స్ మన స్వస్థ ఇన్స్టిట్యూషన్లోని ఒక సర్టిఫికేట్ ఇచ్చే ముందర మాత్రం ఖచ్చితంగా
మేమందరం కూడా కంప్లీట్గా వాళ్ళని చూస్తామండి, కంప్లీట్గా అబ్జర్వ్ చేసి వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళు పూర్తిగా బయటికి వెళ్ళాక వీళ్ళ వల్ల పక్క వాళ్ళకి మంచి ఎంత జరగాలో హాని జరగదు అని మేము కంప్లీట్గా మేము నిర్ణయించుకున్న తర్వాతే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది బయటకు వెళ్ళి మంచి వర్క్స్ చేస్తున్నారు. వాళ్ళ సర్వీస్ని కూడా క్లయింట్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అది నిజంగా మాకు ఎంతో ఎంతో హ్యాపీ అనమాట. నిజంగా ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ మై స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ వల్లే మేము హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు ఏంటనేది ఈరోజు మాకు చూపించే ప్రయత్నం చేయగలరా? తప్పకుండా అండి. సో యాక్చువల్లీ కాస్మెటాలజీలో వచ్చి మనం ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ నౌవేడేస్ ఇస్తుంది పర్మనెంట్ మేకప్స్ అండి. సో ఈ పర్మనెంట్ మేకప్స్లో ఏంటంటే చాలా మందికి స్కిన్ ఇమీడియట్ గ్లో కావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా రెగ్యులర్గా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక లుక్ కావాలి, ఒక లుక్ చేంజ్ కావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కంప్లీట్గా బీబీ గ్లో ఆబ్సెషన్స్ అని చెప్పేసి, అలాగే మనకి ఇప్పుడు ఐబ్రోస్ పర్మనెంట్ మేకప్స్లో పర్మనెంట్ ఐబ్రోస్ ఉంటాయి. ఎవరికైతే చాలా మందికి లేడీస్లోని ఐబ్రో షేపింగ్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, లేదా ఐబ్రో అన్నది చాలా డల్గా ఉండి ఉండొచ్చు, లేదు అంటే లిప్ ప్రాపర్గా కరెక్టెడ్గా లేకపోయి ఉండొచ్చు, లిప్ కలర్ డల్ అయి ఉండొచ్చు, అదర్వైజ్ లిప్ బ్లాక్గా కూడా ఉండొచ్చు అండి. సో వీళ్ళందరికీ కూడా ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ అన్నది దొరుకుతుందన్నమాట. సో ఎప్పుడైతే పిగ్మెంటేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, విటమిన్ డిఫిషియన్స్ వల్ల, సో ఇంటర్నల్గా ఉన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది స్కిన్ మీద అది కంప్లీట్గా ప్రభావం చూపిస్తుంది. అలాంటి వాటిలో కూడా మన కాస్మెటాలజీలో ట్రీట్మెంట్స్ దొరుకుతాయి. అవన్నీ కూడా మా స్టూడెంట్స్కి నేర్పిస్తాం. సో ప్రజెంట్ ఎక్కువ హార్మోనల్ చేంజెస్ ఉండటం వలన చాలా మందికి అన్వాంటెడ్ బాడీ హెయిర్స్ అన్నవి లేడీస్లో సహజంగా చూస్తున్నాం ఈ రోజుల్లో, చాలా మందికి చూస్తున్నాం. అది చిన్న పెద్ద అని లేదు, ఈజీగా థైరాయిడ్స్ అని, షుగర్స్ అని ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. వీటి వల్ల అన్వాంటెడ్ బాడీ హెయిర్స్ వస్తున్నాయి. సో వీటికి కూడా మనం ట్రీట్మెంట్స్ మన స్టూడెంట్స్కి నేర్పిస్తాం. సో అవన్నీ ఎలా చేస్తాం ఏంటి అన్నది ఒకసారి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, రండి. లేజర్కి సంబంధించి ఒక అధునాతనమైనటువంటి పరికరాన్ని అయితే కనుక ఇన్స్టిట్యూట్లో యూజ్ చేస్తున్నారు. అసలు మేడం దీనికి సంబంధించి ఇన్స్టిట్యూట్ యూజ్ చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్ని ఏమంటారు, దీని ప్రయోజనాలు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్? ఇది లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తామండి. ఇందులోని ఒకే లేజర్ మిషన్లోని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇందులో చేయొచ్చు. ఇందులో కూడా మనం అడ్వాన్స్డ్గా మిషన్ అయితే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయం, ఎందుకంటే ఇక్కడ నేర్పిస్తాం కాబట్టి బేసిక్ వర్షన్ నుంచే ఈ ఎక్విప్మెంట్ అన్నది ఉంటుందండి. ఎందుకంటే మనం ఇచ్చే స్టూడెంట్స్కి కూడా ఇదే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్కి ఇచ్చే ఎక్విప్మెంట్ కాబట్టి ఇది బేసిక్ వర్షన్లోనే ఉంటుందన్నమాట. అడ్వాన్స్డ్ అన్నది వాళ్ళు కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఇందులో మనం నేర్పించేది పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, పింపుల్ ట్రీట్మెంట్, యాక్నీ ట్రీట్మెంట్ అండ్ కార్బన్ పీల్స్, టాటూ రిమూవల్స్ అండ్ CO2 లేజర్స్, ఇలా డిఫరెంట్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మంచిగా ఎక్కువ యూజ్ అయ్యేదైతే ఈ రోజుల్లో ఈ ట్రీట్మెంట్కి యూజ్ అవుతుందంటే హెయిర్ రిమూవల్, అన్వాంటెడ్ బాడీ హెయిర్ రిమూవ్ అవ్వడానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కేవలం బేసిక్ వర్షన్ అండి, ఎందుకంటే నేర్పించేటప్పుడు బేసిక్ వర్షన్లో నేర్పించి అడ్వాన్స్డ్ లెవెల్కి తర్వాత వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ స్టార్టింగ్ మనం అడ్వాన్స్డ్ లెవెల్ క్లయింట్స్కి, మన స్టూడెంట్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వకూడదు కాబట్టి ఇది బేసిక్ వర్షన్లోనే ఇస్తాము. ఇందులో ఆల్మోస్ట్ 10 to 12 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నవి అవైలబుల్ ఉంటుంది. అండ్ కమింగ్ నెక్స్ట్ అండి, ఇది డైమండ్ డెర్మాబ్రేషన్ అంటాము. ఇది కూడా స్కిన్ ఎక్స్ఫోలియేషన్స్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఇది హైడ్రోఫేషియల్ మిషన్ అండి. ఇది కూడా బేసిక్ వర్షనే పెట్టాం మనం, జస్ట్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. కానీ కంప్లీట్గా మిషన్ ఎక్విప్మెంట్ అంతా ఇలానే ఉంటుంది. లెవెలింగ్ అన్నది అడ్వాన్స్డ్ ఇవ్వచ్చు, కానీ ఇది స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఇది పెట్టామన్నమాట. ఇది హైడ్రోఫేషియల్ అన్నది నౌవేడేస్ చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫేషియల్. ఇది ఇక్కడ అక్కడ అని కాదు కానీ ఒక చిన్న నుంచి పెద్ద వరకు మ్యాక్సిమం లెవెల్స్లోని దీన్ని యూజ్ చేస్తున్నారు. బట్ ఇది యూజ్ చేశాక క్లయింట్స్ అయితే 100/100 హ్యాపీగా అవుతారు. అండ్ స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వడానికి దీన్ని యూజ్ చేస్తామండి. దీని రిజల్ట్ అయితే వావనే చెప్పాలి, బికాజ్ మన వ్యూవర్స్ అందరికీ అది బాగా తెలుసు. మనకన్నా ఎక్కువ వ్యూవర్స్ చూస్తారు కాబట్టి ఇవన్నీను సోషల్ మీడియాలో ఇవన్నీ బాగా హల్చల్ అవుతున్నది హైడ్రోఫేషియల్. సో నెక్స్ట్ అండి,
నెక్స్ట్ ఆక్సిజెన్యూ ఫేషియల్ అండి. ఇది స్కిన్ గ్లోయింగ్కి యూజ్ అవుతుంది అండ్ అలాగే స్కిన్ ఏదైతే హీల్ అవ్వాలి లేదా స్కిన్లో యాంటీ ఏజింగ్ కోసం కావాలి అనుకుంటే ఈ ఎక్విప్మెంట్తో చేస్తాము. సో ఎక్విప్మెంట్తో చేసేవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎక్విప్మెంట్ లేకుండా చేసే పీల్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ అని చెప్పేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఫేషియల్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అండి, ఇది కూడా మన స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వడానికేనండి. ఒక షాంపూ స్టేషన్, పెడిక్యూర్ స్టేషన్. ఇందులో డైలీ ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటాయి మన దగ్గర. అంటే సాధారణంగా ఎక్కడైనా మామూలుగా బ్యూటీ పార్లర్స్లో ఇట్లా కనిపించే ఇది కనిపించేదే, దీని ప్రత్యేకతలు అంటే ఏం చేస్తారు మేడం, అసలు ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేస్తారు? ఇందులో లెవెలింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక పెడిక్యూర్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగా సాధారణంగా ఒక నార్మల్ క్లినిక్స్లోని ఒక పెడిక్యూర్ అంటే ఒక సింగిల్ సెషన్ నేర్పిస్తారు. మనం అదే పెడిక్యూర్స్లో మినిమం 7 to 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెడిక్యూర్స్ ఇందులో చెప్తామన్నమాట. అంటే ఒక లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. ఒక సింగిల్ లెవెల్ మామూలుగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఇందులో మినిమం 5 to 7 లెవెల్స్ అనేవి వస్తాయన్నమాట. ఎవ్రీడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళకి అది వర్తబుల్గా వచ్చింది అనుకున్నప్పుడే మనం దాన్ని టిక్ చేస్తాం. అప్పటి వరకు వాళ్ళు ప్రతిరోజు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వాళ్ళు కంప్లీట్గా కోర్సు నేర్చుకోగలుగుతారు. ఇన్స్టిట్యూట్కి సంబంధించి చాలా వరకు కూడా విద్యార్థులకు ఏ విధంగా నేర్పించాలి ఏంటని అంతా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే కోర్సు ఎన్నాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది? మీరు కూడా ఒకసారి దాని గురించి సంబంధించి కాస్మెటాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి మీరు ఏ విధంగా ఎటువంటి సూచనలు ఇస్తారు, ఎటువంటి సలహాలు ఇస్తారో ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి. నవడేస్ ప్రతి ఒక్కరికి బ్యూటీ అంటేనే ఇంపార్టెన్స్ అండి. ఈరోజు యంగ్స్టర్స్, యూత్ ప్రతి ఒక్కరికి 16/60 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బ్యూటీని. సో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ఈ బ్యూటీ రంగంలో మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఇందులో మన ఇన్స్టిట్యూట్లోని 6 months కోర్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే 1 year కోర్స్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో పీజీ డిప్లొమా కూడా ఉంటుంది. సో కావలసి కరెక్ట్గా ప్రాపర్ వేలో నేర్చుకొని మీరు ప్రాపర్గా సర్వీస్ అవ్వాలి, జనాల్ని మేము మెప్పించాలి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మీరు స్వచ్ఛ సదన్ని అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్లో ఒక సింగిల్ ఫ్యాకల్టీ మిమ్మల్ని టీచ్ చేయరు, మిమ్మల్ని గైడ్ చేయరు. ఖచ్చితంగా మీరు ఎంతమంది ఉన్నారు, మేము కూడా ఇక్కడ అంతే మంది ఉన్నాము మీకు అంతగా మిమ్మల్ని ట్రైన్ చేయడానికి. అండ్ ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక స్టేజ్లో చూడడమే మాకు ఎంతో గర్వం. సో కాబట్టి బ్యూటీలో ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఎలాంటి ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్క వ్యక్తి తనను తాను అద్దంలో ఎంత అందంగా చూసుకోవాలని అనుకుంటాడో అంతవరకు కాస్మెటాలజీ అనే రంగం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఎంతగా పరిగెడుతుందో మీ అందరికీ తెలుసు. సో మీరు కూడా ఇలాంటి మంచి కోర్సులు నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా మన ఇన్స్టిట్యూట్ దగ్గరికి రండి. మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి యాజ్ ఎ మెంబర్గా. ఖచ్చితంగా ఒక బెస్ట్ బ్యూటీషియన్స్గా, బెస్ట్ బ్యూటీ థెరపిస్ట్లుగా, బెస్ట్ అడ్వాన్స్డ్ బ్యూటీ థెరపిస్ట్లుగా, ఒక కాస్మెటాలజిస్ట్గా మిమ్మల్ని తీర్చిదిద్దడం మా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అంటే మీరు చేసినటువంటి సర్వీస్తో పాటు ఎటువంటి స్టూడెంట్స్ని ప్రోత్సహించడం కూడా చాలా వరకు ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా చాలా బాగుంది. ఇన్స్టిట్యూట్ తప్పకుండా విజయవంతంగా ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూద్దాం, ఇంకా వైద్యులు కూడా ఉన్నారు నాతో మాట్లాడడానికి. హైదరాబాద్ నుంచి కూడా ఒక వైద్యురాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్వేత గారితో కూడా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, హైదరాబాద్లో కూడా ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎవరైతే కోచింగ్ చేస్తున్నారో డాక్టర్ శ్వేత గారితో కూడా ఇప్పుడు ఒకసారి మనం ఆన్లైన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక ప్రశ్న కూడా మేడం గారిని అడుగుతాను. మేడం, ఏంటి ఇన్స్టిట్యూట్లో ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు? అదేవిధంగా ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎందుకని కాస్మెటాలజీకి ఇంత ప్రయారిటీ ఈ కాలంలో పెరుగుతూ వస్తుంది? నవడేస్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా కాస్మెటాలజీ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మెడిసిన్ చదువుకుంటున్నప్పుడే ఈ అనాటమీ, ఫిజియాలజీ, ఇంజెక్టబుల్స్ గురించి అలవాటు ఉంటుంది. కాబట్టి డర్మా ఫిల్లర్స్ కానీ లేకపోతే అదర్ ఇంజెక్టబుల్ ప్రొసీజర్స్ అన్నీ చేయడానికి, సూపర్ఫిషియల్ లేయర్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది కూడా మనకి నాలెడ్జ్ అనేది ఈ కాస్మెటాలజీ కోర్స్లో ఈజీగా గెయిన్ అవుతుంది.
స్వచ్ఛ సూచన్ ఈ ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే మీ సర్వీసెస్ ఏమైనా ఫ్రాంచైజ్ ఇచ్చే ఆలోచన ఉందా మేడం? ఎందుకంటే మీరు చెప్తుందాన్ని బట్టి చూస్తుంటే కనుక తప్పనిసరిగా భవిష్యత్ అంతా కూడా ఈ కాస్మెటాలజీ మీద ఆధారపడే అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి చాలామంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి వారికి ఏమైనా మీరు ఫ్రాంచైజ్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది? తప్పకుండా అండి. ఇప్పుడు స్వస్థ సూచన అనేది మనం స్వస్థ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది కోర్సెస్ ఒకటి నేర్పించడానికి మాత్రమే కాదు, ఫ్రాంచైజ్ కూడా తప్పకుండా ఇస్తాం. ఎలాంటి వాళ్ళకంటే ఆల్రెడీ కెరీర్ స్టార్ట్ చేసుకుని ఇంకా దాన్ని ప్రాఫిటబుల్గా తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి, లేదంటే ఇప్పుడు రెడీ టు ఎస్టాబ్లిష్ ఎవరైనా ఇప్పుడు ఇలా ఎస్టాబ్లిష్ చేయగానే మనం ఇన్వెస్ట్ చేయగానే మనకి విత్ ఇన్ ఏ ఇయర్ మనకి ప్రాఫిట్స్ అనేవి రిటర్న్స్ రూపంలో రావాలి అని అనుకునే వాళ్ళకి కూడా మనం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, ఎవరైతే రిలీవ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోవాలి అనుకున్నా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా మనం ఈ స్టూడెంట్స్ని కూడా మనం ఇస్తాం. ఇక్కడ స్టూడెంట్స్ ఎందుకు అంత స్పెసిఫైడ్గా ఉంటారు మన స్వస్థ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే, మన స్టూడెంట్స్ నేర్పించే విధానంలో ఇప్పుడు ఎవరైనా ఒక క్లయింట్ వచ్చారు అంటే వాళ్ళు అసలు ఎలాంటి ఒక మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు, మన క్లినికల్ ఫార్మసిస్ట్ ఉంటారు మన టీంలో, వాళ్ళు కూడా క్లాసెస్ తీసుకుంటారు. ఎందుకంటే డ్రగ్ ఇంటరాక్షన్స్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ కెమికల్ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఏదో ఒక ఫేషియల్ టాపికల్గా అప్లై చేయాలి, లేదంటే అది వాళ్ళకి పడుతుందా పడదా అనేది ఒక ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ క్లాసెస్ కూడా ఆ సెషన్స్లో మనం అది కూడా స్పెసిఫై చేస్తాం. అందుకు ఇక్కడ మనకి స్వస్థ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీవ్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్. ఒక క్లయింట్ వస్తే వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళు ఎలాంటి ఒక మెడిసిన్ వాడుతున్నారు, అది ఎలాంటి ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ చేస్తే అది ఆ ఇంటరాక్షన్ ఏమైనా జరుగుతుందా జరగట్లేదా అనేది ఫుల్ క్లారిఫైడ్గా బిఫోర్ ట్రీట్మెంటే ఉంటారు. సో అందువల్ల సక్సెస్ రేట్ అనేది 100% కనిపిస్తుంది. ఫ్రాంచైజ్ అనేది ఇమీడియట్గా ఇప్పుడు ఎవరైనా మనం చెప్పుకున్నట్టు ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారు వెంటనే రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎవ్రీథింగ్ మెషినరీ ఎక్విప్మెంట్స్తో కావచ్చు, లేదంటే మనం వాళ్ళని ఫ్రీగా ట్రైన్ చేస్తాము 1 వీక్ 10 days అసలు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళాలి అనేది ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎవరైతే రిలీవ్ ఉంటారో వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి అనుకుంటే ఉంటారు. అండ్ మనం ఫ్రీగా ట్రైన్ చేస్తాం 1 వీక్ అసలు మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మనం 100% త్రూ అవుట్ ఇయర్ అసలు 1 year వరకు అసలు వాళ్ళు ఎలా అసలు వాళ్ళ కెరియర్లో కానీ లేదంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక కంప్లీట్ పాత్వే అనేది మనం చూపిస్తాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కోర్స్ పూర్తయిన తర్వాత ఒక సర్టిఫికేషన్ అంటూ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేషన్కి సంబంధించి ఏ విధమైన సర్టిఫికేషన్ ఇస్తారు, ఏంటి మీకు ఉన్నటువంటి అర్హత ఏంటి? ఇప్పుడు మనం ఇది వరకు ఇప్పుడు మన స్వస్థ సూచన ఆల్రెడీ రిజిస్టర్డ్ ISO సర్టిఫైడ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవన్నీ గెయిన్ చేసుకుందండి. మనకి ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్స్ ఉన్నాయి, లైక్ అదర్ వేరే ఫారెన్ అబ్రాడ్ అక్రెడిటేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఇయర్ మనం PG డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ కోర్స్ అనేది సెంచూరియన్ యూనివర్సిటీతో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. B.Pharmacy అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్కి 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి సెంచూరియన్ యూనివర్సిటీతో మనం కొలాబరేట్ అయ్యి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంత మంచి సంస్థని ఏర్పాటు చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తూ 10 మందికి మంచి బంగారు భవిష్యత్తును కూడా చూపిస్తున్నటువంటి స్వస్థ ఇన్స్టిట్యూట్ తప్పకుండా భవిష్యత్తులో మంచి ఇన్స్టిట్యూట్గా పేరుగానిస్తుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చూసాం కదా స్వస్థ ఇన్స్టిట్యూట్ చేస్తున్నటువంటి సర్వీసెస్. అదేవిధంగా 10 మంది విద్యార్థులకు ఒక మంచి విద్య నేర్పిస్తే వారు మరో 100 మందికి విద్య నేర్పించి వారు కూడా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది స్వచ్ఛ ఇన్స్టిట్యూట్ ద్వారా అదేవిధంగా స్వచ్ఛ సూచన ద్వారా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వైద్య ఆరోగ్య రంగంలో పూర్తి స్థాయి సేవలు అందిస్తూ ఆన్లైన్ ద్వారా కూడా తమ ఆరోగ్య సంరక్షణలు అదేవిధంగా వారి సందేహాలను కూడా నివృత్తి చేస్తూ ముందుకు వెళ్తున్నట్టు స్వచ్ఛ సూచన ఏదైతే ఉందో ఈ సంస్థ మరికొంత కాలంగా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. అదేవిధంగా భవిష్యత్తులో తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ట్రీట్మెంట్లు అందించాలంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తించే సంస్థగా స్వచ్ఛ సూచన తప్పనిసరిగా ఎదగాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మన GTV ద్వారా కూడా ఆశిద్దాం.